జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని నేను అసెంబ్లీకి వెళ్ళలేము, సింగిల్గా పోటీ చేయి అని రోజు అదే బాణీలో మాట్లాడేవాడు ఆయన. దానికోసమే యావత్ ప్రజానికానికి కూడా అర్థమైంది ఎవరేంటనేది. దాన్ని బట్టే యావత్ దేశంలోని 21 సీట్లకి 100% స్ట్రైక్ రేట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించారు. నేను అసెంబ్లీ గేట్ కూడా దాటినేమన్నా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో అడిగిపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. మీరు అది గ్రహించాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసుకున్న కర్మ మిమ్మల్ని తినేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పడే ఇక నేను చెప్పవసరం లేదు ఆ విషయం. అలాగే ఉంటున్నారు కాబట్టి అందుకోసమే మీరు ఈరోజు అసెంబ్లీలో 11 స్థానాలు ఉన్నప్పటికీ ఈరోజు అసెంబ్లీలో కూర్చోకుండా పరిస్థితికి వచ్చేసారు. మీరు అంతా కూడా జడిసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మొన్న కాకినాడలో ఢిల్లీలో మా పవన్ కళ్యాణ్ గారు వన్ నేషన్ అని చెప్పేసి దేశం మనదరా అని భావంతో అక్కడ ఆ రోజున మీటింగ్ పెట్టడం జరిగింది. అది జరిగిన తర్వాత ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం కాకినాడలో మాటామంచి అంటే జనాల నుంచి అసలు ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకుందామని మీటింగ్ పెడితే దాన్ని ఎద్దవా పెట్టడానికి సో కాల్డ్ కాపు నాయకులు అందరినీ కూడా ఒక దిక్కునికి చేర్చి కాపులకి ఏదో మొన్న పెద్ద మనిషి మాట్లాడాడు కాపుల నుంచి, నేను పేరు చెప్పదలుచుకోలేదు అనవసరం. ఆయన కూడా ఆ కాపు నాయకులందరూ కూడా ఏదో కాపులకి పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్యాయం చేసేసాడు, ఏదో అన్యాయం జరిగిపోతుంది. నేను అడిగేది ఒక్కటే, ఏంటి మీకు చేసిన అన్యాయం? కాపులకి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేశాడు? మీకు ఏ పరువు తక్కువ చేసేసాడు? మీరందరూ కాపుల్ని ఏం చేస్తున్నారంటే, అంటే మొన్నటి వరకునేమో ముందేమో పవన్ కళ్యాణ్ గారు కాపు కులం అనేమో 2019లో ప్రచారం చేశారు. కాపులందరూ కష్టపడి అందరూ కలిసి ఆయన నగ్గిస్తే ఈరోజు ఏం చేస్తున్నారంటే కాపు కులాన్ని దూరం చేయాలనే భావనలో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే కాపులకు చేసిన ఏ అన్యాయం చేశారు కళ్యాణ్ గారు? ఆయన చేసిన అన్యాయం ఏంటి? మీరు దాన్ని ఎలా తీసుకెళ్తున్నారంటే, ఎక్కడో సాయికృష్ణ అనే వ్యక్తిని అతను 21 కేసులు అతని మీద క్రిమినల్ కేసులు ఉంటే అతను చనిపోయాడని అదేదో కళ్యాణ్ గారి మీద ప్రతిదీ కూడా కళ్యాణ్ గారి మీదే తీసుకొస్తున్నారు. నాకు తెలియగలుగుతున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ కుర్రోడికి సంబంధం ఏముంది అసలు? ఇది జనాలు అందరూ చూస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే కాపుల్ని కళ్యాణ్ గారికి దూరం చేయాలనే భావనలో ఉన్నారు మీరు. అది చాలా తప్పు అని చెప్తున్నాను. ఈరోజు మొన్న పేరు నాని గారు ఏదో మాట్లాడుతున్నాడు. నేను అడిగేది ఒకటే, ఎవడ మాట్లాడినా తల మీరు సరిగ్గా పనిచేసేలాగా మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారండి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు అన్యాయం కాపులకి? నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజున కాపులకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 2019లో? అప్పుడు ఆ రోజు ఏమైనా తలకాయ తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టుకున్నారా మీరు ఏం చేశారు ఆ రోజున? కాపులకి 5% రిజర్వేషన్ తీసేస్తే ఒక్కడ కాపుడు మాట్లాడాడా? కాపు వ్యక్తి వచ్చి మాట్లాడాడా? ఆ రోజున 2019లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతే వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున ఏమయ్యారు మీరంతా? కాపులు ఎదురుకు రాపోయారా మీరు కూడా? మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుని ఏం చేశాడు? పిలుమొక్కలు వేసాడా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు నిద్రావస్థలో ఉన్నాడు. మీరు అది గ్రహించి ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడు, 10 మందికి ఉపయోగపడుతున్నాడా లేదా అన్నది మీరు ఆలోచించండి. అంతే తప్ప మీరు విష ప్రచారాలు చేసి ఆ రోజున ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి శవాన్ని తీసుకెళ్లి ఇంటికాడ అప్పచెప్తే మీరు అందరూ ఏం చేశారా కాపులు? మరి ఆ రోజు చెప్పపోయారా? మీరు సో కాల్డ్ కాపులు, పెద్ద కాపులు మేము ఎరగ తీసేస్తామని ఆ రోజు దళితుడిని చంపేస్తే నిద్రపోయారా మీరు? మనిషి ఎవడైనా ఒకటే. కులం అనేది అది వృత్తిని బట్టి పెట్టింది తప్ప కులం ఏమి మొలకట్టుకుని ఏమి ఉన్నదేం కాదు కులం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తాడు, నాకు కాపు కులాన్ని తీసుకొచ్చి తగిలించకండి. నాకు కాపులు అందరూ కలిపి నగ్గించారు, నాకు తెలుసు ఆ విషయం. అయినప్పటికీ కూడా ఈ కాపు కులాన్ని తీసుకొచ్చి నాకు తగిలించవద్దని చెప్తున్నాడు ఆయన. మీరేం చేస్తున్నారంటే దాన్ని ఏదో కాపులను తిట్టేసినట్టుగా, కాపులను ఆయన చూడనివ్వట్లేట్టుగా, రౌడీలు అన్నట్టుగా. కాపులు రౌడీలు అని అనలేదు ఆయన అన్నది ఏంటంటే, కాపుల్లో రౌడీ ఎవరైనా సరే రౌడీయిజం కానీ క్రిమినలిజం కానీ ఉంటే అతను కాపు అయినా ఇంకో కులమైనా నాకు ఒకటే అని చెప్పాడు ఆయన. అది గ్రహించాలి. అది మానేసి ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ పడే ఏడుస్తున్నాడు తెల్లారులైతే ఇవాళకే కూడా జగన్మోహన్ రెడ్డి పతనం కోసమే కోరుకుంటున్నాడు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తిడతాం మానేశాడో ఆ రోజు నుంచి ఏమైనా మార్పు వస్తుందేమో ఆయన జీవితంలో. అది తెలుసుకోండి ముందు. ఆ పేరు నాని ఒకటి మాట్లాడితే మురుగుతూ ఉంటాడు. ఏంటి ఆయనకి దమ్ము సత్తా ఉంటే డైరెక్ట్గా ఓపెన్గా వచ్చి లైవ్ టు లైవ్ మాట్లాడు. నేను మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారి కోసం. ఆయన ఏంటో మా అందరికీ తెలుసు. ఇవాళ కాపు కులం కాపుల్ని సెపరేట్ చేయాలి, పవన్ కళ్యాణ్కి దూరం చేయాలనే విషప్రచారం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. దయచేసి ఎవరైనా సరే కాపు అంతా యువత ఇప్పుడు ఇదివరకు ప్రతి కుటుంబంలోని కూడా పెద్దవాళ్ళు సంపాదిస్తే పిల్లలు ఆ డబ్బులతో చదువుకునేవారు, ఆ సంసారానికి పెద్దలే దిక్కుగా ఉండేవారు. కానీ ఈరోజు యువత వచ్చింది, కాపుల్లో కూడా యువత ఉన్నారు. ఆ యువత అంతా ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి యజమాని తర్వాత యజమాని పాత్ర పోషించే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే అది యువకుడే, ఆ ఇంట్లో ఉండే కుర్రోడు. కాబట్టి కుర్రోళ్ళు అందరికీ తెలుసు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటో, ఆ జగన్మోహన్ రెడ్డి ఏంటో, ఎవరికి ఏం మేలు చేశారో, లేకపోతే ఎవరు 5 సంవత్సరాలు లాస్ట్ 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించేశారో ఆ రాష్ట్రాన్ని యువతకు తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునే పరిస్థితి ఉంది. కాపుల్లో అంత అమాయకులు లేరు. యువత అంతా బాగా చదువుకుని బాగా అభివృద్ధిలో ఉన్నారు. కాబట్టి ప్రతిదీ గ్రహించే శక్తి చదువుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇవాళ చదువుకున్న యువత అంత అమాయకులు ఎవరు లేరు. ఎవరేంటో ఎవరి మనస్తత్వం ఏంటో అందరికీ తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి కాపుల మీద చూపించే ప్రేమ కన్న తల్లి మీద చెల్లి మీద చూపిస్తే ఇవాళ ఆయన పక్కన వాళ్ళే ఉండేవారు. మీరు అది తెలుసుకోండి. కన్న తల్లికి చెల్లికి ఆస్తి పంచకుండా ఈరోజు నువ్వు దూరం చేసుకున్న పెద్ద మనిషి ఇవాళ కాపులకి ఏదో న్యాయం చేసేస్తాను, రాష్ట్రానికి ఏదో న్యాయం చేసేస్తాను, 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుని ఈరోజు ఏదో మళ్ళీ నేను రోడ్డు ఎక్కేస్తాను, మొన్నటి వరకునేమో రపరపలాడించేస్తాను, చంపేస్తాను, పీకలు కోసేస్తాను అన్నావు. ఇప్పుడు అదేమో ఆ విధంగా వెళ్తే పని అవుదని మళ్ళీ ఈ విధంగా మొదలుపెట్టావు. ఏంట్రా అంటే విషం జిమ్మేది. పవన్ కళ్యాణ్ గారి మీద విషం జిమ్మి కాపుల్ని ఇదే విధంగా టీడీపీకి దూరం చేస్తే జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని టీడీపీకి దూరం చేసే విధంగా రాజకీయం చేస్తే మనం మళ్ళీ రేపొద్దున గద్దెనెక్కేస్తాం, ఏదో ఇరగదీసేస్తాం అంటాం. నీవు పగటి కాలంలో కనకు, నువ్వు పగటి కాలంలో కన్నా ఉపకారం లేదు. నువ్వు నెక్స్ట్ కూడా 2029కి కూడా నీ బతుకు 4-5 దగ్గర ఆగిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుని మీరు జనాలకి ఏదైనా అభివృద్ధి పదంలో మీరు కూడా గవర్నమెంట్తో పాటు కలిసి ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలా అభివృద్ధి పదంలో ఇది చేయండి అని సలహా చెప్పడంలో ఉండాలి. అంతే తప్ప ఎంతసేపు రౌడీ రాజకీయం చేస్తాం, ఎవడో చచ్చిపోతే శవ రాజకీయం చేస్తాం, మా నాన్న శవాన్ని బట్టి నేను సీఎంని అవుతానని తిరిగాను, ఇవన్నీ మానేసి జనాలకు ఉపయోగపడే విధంగా పనిచేయండి. జగన్మోహన్ రెడ్డి గారి జనం అంతా కూడా అమాయకులు ఎవరు లేరు, ఈ రోజున అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి మీరు అంతా కూడా తెలుసుకోవాలని చెప్పేసి జనాలకు తెలియజేసుకుంటారు.